తండ్రి కొడుకులు మిగిలినటువంటి వారి ప్రతినిధి బృందం వచ్చిండే సైంటిస్ట్ పక్క రాష్ట్రాలకు వస్తున్నటువంటి పెట్టుబడులను చూసి వీరు మాత్రం ఉత్త చేతులతో ఖాళీగా తిరిగి వస్తున్నటువంటి నేపథ్యంలో నువ్వేం పీకి గట్టలు కట్టినావు, నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మహేష్మతి నువ్వు చేయబట్టి నడుస్తుంది. బొబ్బట్లకు సంబంధించి చేసుకున్నటువంటి ఎంఓయు. ఇదేంటైతే అరే నీ అబ్బా. ఇంకోటి కూడా ఉంది, పచ్చళ్ళు అప్పడాలు, ఇది ఒక ఎంఓయు. ఓసారి పేసి మైని ఇంకోటి మామిడి తాండ్ర అధ్యక్ష, మన దగ్గర దొరుకుతుంది కదా అధ్యక్ష అలమండలో. ఈ మామిడి తాండ్రకు సంబంధించి ఆ పరిశ్రమ పెట్టడానికి అని చెప్పి అదొక ఎంఓయు. 6 months later. ఆ పెట్టుబడి అంతా కూడా ఈరోజు మహారాష్ట్రకు పోయింది. కూర్చోండి, ఏం పర్వాలేదు, అంతా మన మంచికే. కేవలం రాజకీయ పరమైనటువంటి కక్షతో, కేవలం గత ప్రభుత్వంలో వారు పెట్టుబడులు ఈ రాష్ట్రంలో పెడతామన్నారనేటువంటి ఉద్దేశంతో అంత వాటిదే డబ్బా బబ్రాజమానం భజగోవిందం, ఇంతకు మించి ఏమీ లేదు. రాష్ట్రానికి మీరు అన్యాయం చేసినటువంటి సందర్భాన్ని ఈ రోజు మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. అన్యాయం అనే మాటకి ప్యాంటు షర్ట్ వేస్తే అది నువ్వు. రాష్ట్రంలో పెట్టాల్సినటువంటి 3.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని మీరు పెట్టకుండా వాళ్ళు తగిలేశారు బయటికి. నోరు మూసి అక్కడే ఉండి ఎక్కడికి వెళ్ళగా నేను రాగానే చంపుతాను చెప్పాను. నేను చంపేసిన పాపలేదు రేతన్నారు. అనేక సంవత్సరాలుగా దావోస్ పర్యటన అని చెప్పి వీరి తాలూకా పబ్లిసిటీకి ఆ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని ఏ రకంగా రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టారో, ఏ రకంగా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా నూతనంగా గత సంవత్సరం అధికారంలోకి వచ్చి మరి పర్యటనకు వెళ్లారు. సౌత్ ఇండియా దాదాపు 15-20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు వెళ్ళిన దేనికి, మీరు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన దేనికి, మీరు ఎంత హడావిడి చేసిన దేనికి? ఈయనకు బిల్సంట, ఈయన పెద్ద గవర్నమెంట్, ఈయన చెప్పు కూడా ఈయనరా, నీకు సిగ్గు మానం లేదురా. ఇవాళ దావోస్ లోకి వెళ్తే కేటీఆర్ గారు అడుగు పెట్టంగానే 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తే నీలో ఇంత పడుతుందని నాకు ఇప్పుడే అర్థమైంది. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులకి కనీసం ఈగ వాలిన దాఖలాలు కూడా లేని పరిస్థితి. నీ ఒంటి మీద ఈగ కూడా వాళ్ళెవరు? ఈగ వాలిన దాఖలాలు కూడా లేని పరిస్థితి. టోటల్ గా ప్రెజెంట్ పొజిషన్ వెరీ బ్యాడ్. సింప్లీ సిట్టింగ్, ఈటింగ్, ప్లేయింగ్. సరే, చాలా మంది పారిశ్రామికవేత్తలను కలిశారు, చాలా కంపెనీలతో చర్చలు జరిపారు. ఏంటి రహస్యంగా చర్చించుకుంటున్నారు? ఈ రోజు వీళ్ళు దావోసుకు పోయి పెట్టుబడులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఏమున్నది ఆంధ్ర రాష్ట్రానికి? అంటే కంపెనీలు తెచ్చేనా బతికేది? లేకంటే ఇప్పుడు మా అన్న 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 2014 నుంచి 19 వరకు. తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఏం ఎవరు బతకలా? కంపెనీలు తెచ్చేనా బతికేది? ఒరే మడతా, నీకు దండం పెడతా. ఏమి ఆటలు పడినా ఎన్ని చేసినా కూడా తప్పకుండా అన్న మళ్ళా ముఖ్యమంత్రి అయ్యేదాకా కూడా నా పోరాటం ఆగదు. అన్న ముఖ్యమంత్రి అవుతాడు. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. ముఖ్యమంత్రి అయిన తరువాత మీరు తెచ్చిన కంపెనీలు మళ్ళా ఏ విధంగా వచ్చిన దారిని తిరుగుబాటు పడతాయి అనేది కూడా మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి అని చెప్పి. వాస్తవం అధ్యక్ష, ఇది మీరు సాధించింది ఏం లేదు. నేను చెప్తున్నా, ఏం భయపడకు, నువ్వు సాధిస్తావురా. గతంలో మా గుడివాడ అమర్నాథ్ గారు ఏం మాట్లాడినారో కూడా అందరికి తెలుసు. అంటే ఈ సమయంలో దావోస్ లో -5, -10 డిగ్రీలు నడుస్తూ ఉంటది టెంపరేచర్స్. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. సాధారణంగా చలిలో ఉంటే ఎవరైనా స్నానం చేస్తామా? ఆ రోజు నీకు నలుగు పెట్టి స్నానం చేయిస్తాను. ఇంకా నయ్యం, నలగొట్టి స్నానం చేస్తానన్నావు కాదు. ఆడ -డిగ్రీలు ఉంటాయి, ఆడ స్నానం కూడా చేయలేము. ఆడికి పోయి మనమే వైజాగ్ తెప్పించుకుందాం అని చెప్పినాడు. సరే, అవన్నీ చెప్తామండి బయటికి. అంటే ఇప్పుడు స్నానం చేయాలంటే మళ్ళా మనం దావోస్కి ఎందుకులే, ఏడైతే సెట్ వేసుకోవచ్చు, ఇంట్లో స్నానం చేయొచ్చు. ఓకే, స్నానం చేసి రెడీగా ఉండండి. చేశానే, నీకు కనపట్లేదా? అలా కనిపించట్లేదే. ఇప్పుడు వీళ్ళందరూ ఆడికి పోయి దేనికి ఎన్ని ఖర్చులు? చివరికి మీరు 4 రోజుల్లో సాధించింది, మీరు ఖర్చు పెట్టినటువంటి ఖర్చు. ఆయన ఖర్చు నిమిత్తం రొక్కం 10 లక్షల రూపాయలు ఎవర్ హైనెస్, ఎవర్ ఎక్సలెన్సీ వారు మీకు రుణముగా ఇచ్చి ఉన్నారు. మన జగనన్న ఉంటే తాడేపల్లి ప్యాలెస్ లోనే వెంకటేశ్వర స్వామి వారి గుడి సెట్ వేసినట్టుగానే ప్రజల సొమ్ముతో గుడి సెట్టు వేసుకుని ఇలా వ్యవహరించిన వాడు ఇలాంటి గుడి సెట్ పని చెయ్యరని మనం ఎలా అనుకుంటాం? దావోస్ సెట్ వేసి కూడా అన్న మేము భారీగా పెట్టుబడులు తీసుకొని వచ్చినామని చెప్పి
చెప్పేవాడు కదా. దావోస్ లో మైక్రోసాఫ్ట్ అధినేత ప్రపంచ ఐటీ దిగ్గజం బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. మండుతున్నట్టుంది. ఏఐ యూనివర్సిటీ, ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్, గేట్వే టు సౌత్ ఇండియా వంటి అంశాలపై బిల్ గేట్స్ తో చర్చించారు. ఇవన్నీ దేనికి మిగిలాయనంటే ఉత్త చేతులతో ఖాళీగా రాష్ట్రానికి రావడానికి ఉపయోగపడే అనేటువంటిది కనబడతా ఉంది. పని పాట లేకుండా చూసిపోదామని వస్తావురా గాడిద. అక్కడ కూడా మీరు వెళ్ళి బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. మరి నువ్వు ఇచ్చింది నీకు ఇవ్వాలి కదా, దగ్గర రామ్మా, రారా బంగారు. మేము అధికారంలో ఉన్నప్పుడు మా జగనన్న ఏ విధంగా ఇంగ్లీష్ మాట్లాడినాడు అనేది మీకు ఒకసారి చూపించా. ఏమిటది? గుడుంబ మూవీస్ వారి గుడి వెనక నా సాంగ్ about the healthcare system, but it will require ఏటా ఎదో సూపు. persistence. Already this year, the central budget in India has shrunk in health budget. ఏదో చెప్పావు వెళ్ళిపోతున్నావు, అర్థం కాల, అర్థం ఏంటో చెప్పవే. So how do we keep that going? Thank you. ఇదేంట్రా ఇదా పెయిన్ తెలీదా వీడికి? సరే ఇట్టి అంటున్నాడు అంటే ఎరు చూపులు చూస్తాడు వాళ్ళు అడుగుతా ఉంటే అమ్మాయి అడిగిందేంటి, నువ్వు చెప్పిందేంటి? వెరీ లెంతీ క్వశ్చన్స్. అయిపోయింది, ఒక మాటతో అయిపోయింది, దుమ్ము దులిపినాడు. ఇష్యూ ఏంటంటే నేను చెప్పేది కట్టుకుంటే మనకి ఎక్కువ ఇంగ్లీష్ రాదు నాకు కూడా. వెరీ లెంతీ క్వశ్చన్స్. ఎన్నాళ్ళు ఏం చేస్తున్నావు? చదవకుండా రోడ్లు అంటే తిరుగుతున్నావా? అందులో భాగంగా చిన్న ప్రాంతీయ జగనన్న ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాబట్టి అవునండి, మా వాడు ఇంటర్మీడియట్ 5 సంవత్సరాల నుంచి చదివింగే సరే పరీక్ష పేపర్లు దొంగలించినప్పటికీ, పరీక్ష పేపర్లు దొబ్బేసి జైలు పోయినప్పటికీ అదేమున్నది, అదే పెద్ద విషయమేం కాదు. ముఖ్యమంత్రి గారితో మాట్లాడినటువంటి పారిశ్రామికవేత్తలు కానీ కంపెనీలు కానీ చెప్పినవి ఏంటంటే ఆలోచిస్తాం, చర్చిస్తాం, చూస్తాం. చూద్దాంలే, చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే 1 minute ఆశీర్వదించండి మావయ్య.